This conference will now be recorded. Om Sri Gurupyo Namaha. The Awakening of Intelligence, a conversation with conversation between J. Krishnamurti Garu and Swami Venkatesananda, 19th August 2021. కొత్త టాపిక్ మేడం. అవును మేడం. The Awakening of Intelligence Part 4, Chapter 2, Second Conversation with Swami Venkatesananda, Sanin, 26 July 1969. 4 Mahavakyas from the Upanishads discussed. అంటే మహావాక్యాల మీద డిస్కషన్ అన్నమాట. Communication and the Bodhisattva ideal. Vedanta and the ending of knowledge. Swami Venkatesananda. Krishnaji, we are sitting near each other and inquiring, listening and learning. మనం ఒక్కల దగ్గర కూర్చుని అన్ని విషయాలు ప్రశ్నించుకుంటూ వింటూ నేర్చుకుంటాం. Even so, did the sage and the seeker, and that is the origin, they say, of the Upanishads. Even so, did the sage and the seeker. అంటే నాకు అక్కడ వినబడలేదు. Even so, did the sage, S-A-G-E, sage, and the seeker. Did it say అనా? Did the, T-H-E-G. T-H-E-D ఏంటంటే did the sage and the seeker. Did the sage and the seeker అనా? Yes, madam. అక్కడ కర్త లేదు. Even so, did the sage and the seeker. Did the sage అనేది కర్త. Did తర్వాత did the sage and the seeker. అక్కడ ఏంటో కరెక్ట్ కుదరలేదు. అంటే we did అన్నట్టేమో మేడం. Even so we did as the sage and the seeker అనా? Did the అని చదివారు. అవును, did the sage and the seeker. ఓకే, తర్వాత and that is the origin, they say, of the Upanishads. అంటే సే అండ్ స్పీకర్ చెప్పడం కాదు మేడం సేజ్ SAGE సేజ్. సేజా? ఇందాక నుంచి నాకేమో సేజ్ అంటే ఎక్కడ కరెక్ట్ ఎక్కడ చదువుతున్నాను. SAGE సేజ్. ఓకే, డిడ్ ద సేజ్ sage and the seeker, and that is the origin, they say, of the Upanishads. అదే అంటే సేజ్ అంటే వైజెస్తున్నాను ఆయన ప్రేక్షకుడికి. సేజ్ అండ్ ద స్పీకర్ తర్వాత and that is the origin, they say, of the Upanishads. మళ్ళీ చదవండి. ఈవెన్ సో ద సేజ్ అండ్ ద స్పీకర్. Even so, did the sage and the seeker, and that is the origin, they say, of the Upanishads. అది అంటే ఆ స్టేజ్ కి స్పీకర్ ఈ మధ్యలోదే ఉపనిషత్ ఆరిజిన్ అని చెప్తున్నారు.
These Upanishads contain what are known as Mahavakyas, great sayings, ఈ ఉపనిషత్తులో మహావాక్య అనేవి ఉన్నాయి. మహా అద్భుతమైన sayings అవి చెప్పడానికి. which perhaps had the same effect upon the seeker then as your words have upon me now. అవి స్పీకర్ మీద ఎంతో ఎఫెక్ట్ ఉంటాయి. అలాగే మీ యువర్ వర్క్స్ అన WORK WORDS words. మీ పనులు కూడా మీ మొక్కలు కూడా నా మీద అలాంటి ప్రభావం, అంటే ఉపనిషత్తులు ఎలా అయితే ఆ స్పీకర్ మీద ప్రభావితం కలిగిస్తున్నాయో నా మీద కూడా అలాగే ప్రభావితం చేస్తున్నాయి మీ పదాలు, మీ మాటలు. May I beg of you to say what you think of them? నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా, వాటి కోసం మీరు ఏమనుకుంటున్నారని. Are they still valid or do they need revision or renewal? రివిజన్ కానీ రెగ్యులర్ కానీ, అంటే కూడా ఏదైనా రెన్యువల్ అంటే తిరిగి యాడ్ చేయాల్సింది అలాంటివి ఏమైనా ఉన్నాయా అని. అంటే వెంకటేశానంద గారికి చాలా కుదిరి కదా అలా అడుగుతున్నారు ఆయన చెప్పే మాటల మీద. ఈయనకి అంటే మీరు ఉపనిషత్తుల్లో అంటే స్పీకర్కి స్టేజ్ ఎలా ఎఫెక్ట్ అయ్యారో అలాగే మీ మాటలు నా మీద ప్రభావితం చూపిస్తున్నాయి. ఉపనిషత్తులో మహావాక్యాలు చెప్పబడ్డాయి, వాటి మీద మీరు అభిప్రాయం దయచేసి చెప్తారా అని అడుగుతున్నారు. The Upanishads envisaged the truth in the following Mahavakyas. మేడం వినిపిస్తోందండి? అయితే ఉపనిషత్తులు సత్యాన్ని కింద నేను మహావాక్యాల ద్వారా చెప్పాను. ప్రజ్ఞానం బ్రహ్మ, కాన్షియస్నెస్ ఈజ్ ఇన్ఫైనైట్, ది అబ్సల్యూట్, ది హైయెస్ట్ ట్రూత్. వినిపించలేదా మేడం? లేదు లేదు అని లేదు. మళ్ళీ చదవనా? హలో, మళ్ళీ చదవమంటారా మేడం? ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, కాన్షియస్నెస్ ఈజ్ ఇన్ఫైనైట్, ది అబ్సల్యూట్, ది హైయెస్ట్ ట్రూత్. ప్రజ్ఞానం బ్రహ్మ. చెప్పండి నారాయణ గారు. నేను మీరు ఎప్పుడో బ్లూ మూన్ వస్తున్నారు. అదేనా మీ మధ్య ఎంసెట్ అన్ని క్లాసులు ఒకేసారి అయిపోవడంతో మరి రావడం లేదమ్మా. ఏంటమ్మా టాపిక్? ఎప్పుడు మొదలెట్టారు వాళ్ళు అంటే వెంకటేశ్వరానంద గారికి టాపిక్ ఏంటమ్మా? ఇప్పుడు ప్రశ్నించిందే టాపిక్, దానికి ఏం పేరు లేదు. డిస్కషన్ కృష్ణమూర్తి గారికి వెంకటేశ్వరానంద గారికి ఒక టాపిక్ అయిపోయింది. అందులో గురువు కోసం అడిగి ఇప్పుడు రెండో టాపిక్. ఉపనిషత్తుల్లో మహావాక్యాలు అన్నవి చెప్పబడ్డాయి, వాటి మీద మీరు ఏమైనా చెప్తారా, ఏమైనా జోడించాలి కానీ రివ్యూ అంటే వాటిని సంస్కరించడానికి కానీ ఏమైనా చేస్తారా? ఎందుకంటే ఆయన ఎటువంటి దాన్ని కూడా అలాగే మాట్లాడుతున్నారు కదా, అంతకు ముందు కూడా ఆయనకి విన్నారు, అది కాదని అనలేనట్టుగా చెప్పారు కదా. కృష్ణమూర్తి గారిని అడిగారు, అంటే ఎలా అయితే స్టేజ్ అంటే మహర్షి అన్వేషకుడికి మధ్యలో ఉన్నట్టుగా పదాలు నా మీద ప్రభావితం చూస్తున్నాయి. ఫస్ట్ సెంటెన్స్ మేడం, మొదటి మహావాక్యము ప్రజ్ఞానం బ్రహ్మ, కాన్షియస్నెస్ ఈజ్ ఇన్ఫైనైట్, ది అబ్సల్యూట్, ది హైయెస్ట్ ట్రూత్. అంటే కాన్షియస్నెస్ అంటే ప్రజ్ఞ, అది అదే ఇన్ఫినిట్. ఆ బ్రహ్మ అన్నది మనం ఇన్ఫినిట్ని ఆయన ఏదైతే ఇన్ఫినిట్ అని ఎవర్ లాస్టింగ్ అని అలా చెప్తున్నారో ఆయన అటువంటి బ్రహ్మ అన్న పదం వాడరు, కానీ పదం ఏదైతే ఏంటి దాన్నే రిఫర్ చేస్తారు కృష్ణమూర్తి గారు. సెకండ్ సెంటెన్స్, అహం బ్రహ్మాస్మి, ఐ ఆమ్ దట్ ఇన్ఫైనైట్,
or I is that infinite, because the I here does not refer to the ego. అహం బ్రహ్మాస్మి అనడంలో ఇది ఐ అన్నది ఈగో అని కాదు రిఫర్ చేసేది, అంటే నేను అని అహంకారంగా ఈ శరీరాన్ని అన్న భావంతో ఉన్న ఐ కాదు. ఆ అహం అనేది ఆ రియల్ సెల్ఫ్ అన్నమాట. అది బ్రహ్మ అని ఇందులో మొదటి చెప్పబడింది అని చెప్తున్నారు ఆయన. నేను అంటే కృష్ణమూర్తి గారు ఏమో ఉపనిషత్తులు ఏమి చదవలేదు కనుక ఆయన ఉపనిషత్తు వాక్యాలకు ఆయన అభిప్రాయం వడ్డిస్తున్నారు. Third sentence, Tattvamasi, thou art that. తత్వమసి అంటే నీవు అదే ఉన్నావు అని. Aham Atma Brahma, the self is the infinite, or the individual is the infinite. అది అంటే అహమాత్మ బ్రహ్మ, నేను ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఉన్నాను. అయం ఆత్మ బ్రహ్మ మేడం, అహం అని చదివాను, సారీ. ఆత్మ అంటే ఈ ఆత్మ, ఇది ఈ ఆత్మే పరబ్రహ్మ స్వరూపంగా ఉంది. There were the 4 Mahavakyas used by the ancient sages to bring home the message to the student. ఈ విధంగా 4 మహావాక్యాలు ఉన్నాయి. ఇవేమో స్టూడెంట్స్ కి మెసేజ్ ఇస్తున్నాయి. And they were also sitting just like us, face to face, the guru and the disciple, the sage and the seeker. వాళ్ళు కూడా మనలాగే ఒకరు ఎదురుగుండా ఒకరు గురువు శిష్యుడు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. స్టేజ్ అంటే ఆ వైద్యస్థమైన అంటే యోగి అంటే మార్పు, ఆ సీకర్ అన్వేషకుడు ఇలాగే మాట్లాడుకుంటున్నారు. Krishnaji, yes, what is the question, sir? కృష్ణ సార్ అని అడుగుతున్నారు. Swamiji, what do you think of them? ఈ ఉద్దేశం ఏంటి వాటి మీద? Are these Mahavakyas valid now? ఈ మహావాక్యాలు ఇప్పుడు విలువ కలిగి ఉన్నాయా? Do they need a revision or a renewal? వాటికి రివిజన్ కానీ రెన్యువల్ అంటే వాటి సంస్కరణ కానీ అవసరమా అని అడిగారు. Krishnaji, these sayings like I am that, Tattvamasi and I am Atma Brahma అని అడిగారు మేడం. అయం ఆత్మ బ్రహ్మ బ్రహ్మ అనేనా అని అడుగుతారు. Swamiji, that is, consciousness is Brahman. ప్రజ్ఞే బ్రహ్మ. Krishnaji, isn't there a danger, sir? అక్కడ ఒక అపాయం లేదా? Of repeating something, not knowing what it means? అది ఏంటో తెలియకుండా దాన్ని తిరిగి మనం రిపీట్ చేయడంలో డేంజర్ లేదా? I am that, what does it actually mean? ఐ ఆమ్ దట్ అంటే ఏమిటి అక్కడ దాని అర్థం? Swamiji, thou art that. నీ వద్ద ఉన్నావు. Krishnaji, thou art that, what does that mean? దాని అర్థం ఏంటి? One can say I am the river. ఒక వ్యక్తి నేనేమో నదిని అని చెప్పొచ్చు. That river that has got a tremendous volume behind it, moving, restless. అంటే ఆ రివర్ అనేది ఎంతో పెద్దది, అది ఎప్పుడు కూడా రెస్ట్లెస్ గా కదులుతూ ఉంటుంది. Pushing on and on through many countries. అలా ముందుకు తీసుకుపోతూ ఎన్నో దేశాల్లోకి వెళ్తుంది. I can say I am that river. నేను చెప్పొచ్చు నేనే ఆ రివర్ అని. That would be equally valid as I am Brahman. ఆ రివర్ నేను అనడం ఎలా ఉందో బ్రహ్మ నేను అనడం కూడా అలాగే ఉంది. Swamiji, yes. అవునండి. Krishnaji, why do we say I am that
and not I am the river, nor I am the poor man. నేను ఆ రివర్ని కాను, నేను అది అని ఎందుకు అంటాం? నేను రివర్ని కాను, నేను ఆ పూర్ మ్యాన్ కాను అని ఎందుకు అనలే? The man that has no capacity, no intelligence, who is dull. ఏ వ్యక్తికైతే ఎవరైతే డల్గా ఉన్నారో, సమర్థత లేదు, ఎవరైతే తెలివితేటలు లేదు, This dullness brought about by heredity, by poverty, by degradation, all that. ఇది వంశ పారంపర్యం వల్ల రావచ్చు, పేదరికం వల్ల రావచ్చు, తను తాను తగ్గించుకోవడం వల్ల రావచ్చు. ఈ డల్నెస్ Why don't we say, I am that also? అది కూడా నేనని ఎందుకన్నాం మనం? Why do we always attack ourselves to something which we suppose to be the highest? ఏదైతే మహా గొప్పదో దాంతో మనం ఎందుకు అంటే పోలీసులో అటాచ్, అంటే దాంతో మనం ఎందుకు సంబంధం ఎందుకు పెట్టుకుంటాం? Swamiji, that perhaps only means that which is unconditioned. ఎందుకంటే దానికి ఏ కండిషన్ లేనటువంటి స్థితిలో ఉందనేమో బహుశా అన్నారు స్వామి. యో వై భూమ తత్సుఖం అని క్యాపిటల్ లెటర్స్ లో రాశారు మేడం ఇక్కడ. దట్ విచ్ ఈజ్ అన్కండిషన్డ్. యో వై భూమ తత్సుఖం. విఏఐ వై. దట్ విచ్ ఈజ్ అన్కండిషన్డ్. భూమ అంటే మహా గొప్పది అని అర్థం అనమాట. అదే సుఖమైనది, అద్భుతమైనది అని. ఆ భూమ అన్న పదం చాలా మహా గొప్పది అని అర్థం. మీ వాయిస్ చాలా లోగా ఉంది మేడం. అదే పొందుకుంటున్నాను చూద్దాం. ఏవో సౌండ్స్ కూడా వస్తున్నాయి మధ్యలో. సౌండ్స్ రాత్రి కూడా వచ్చాయి. ఇప్పుడుకేనా? ఇప్పుడు రావట్లా మళ్ళీ. ఓకేనా? ఓకే, నిలబడుతుందా ఇప్పుడు? అంటే సడన్ గా వాయిస్ పెరుగుతుంది, సడన్ గా అంటే నా వల్ల కాదు, టెక్నాలజీ ప్రాబ్లం. కృష్ణాజీ, అన్కండిషన్డ్, ఎస్. ఎప్పుడైనా వాయిస్ స్లో అవుతే రిపీట్ చేస్తాను, అది మాత్రం ఉండగలను. కృష్ణాజీ సేస్ అన్కండిషన్డ్, ఎస్. కృష్ణాజీ ఏమో అన్కండిషన్డా అని అడిగారు అన్నమాట, అంతేనా? అవును మేడం, అన్కండిషన్డ్ ఎస్ అని ఒప్పుకున్నారు. ఎస్ స్వామీజీ. సో సిన్స్ దేర్ ఈజ్ ఇన్ us this urge to break through all conditioning, we look for the unconditioned. మనకు అన్ని కండిషనింగ్స్ ని బ్రేక్ చేసుకోవాలన్న అర్జ్, అంతర్గతమైన తపన ఉండబట్టి ఈ అన్కండిషన్డ్ గా ఉంటుంది. ఆ అన్కండిషన్డ్ తోటి మనం కంపేర్ చేస్తాం. కృష్ణాజీ, can a conditioned mind, can a mind that is small, petty, narrow, అంటే ఏ మనస్సు అయితే చాలా చిన్నదో, సంకుచితంగా ఉందో, కండిషన్ మైండ్ అనేది living on superficial entertainments, అది పైన ఉన్నటువంటి వినోదాల మీద ఆధారపడి జీవిస్తున్నది, can that know or conceive or understand, అది అర్థం చేసుకోగలదా, తెలుసుకోగలదా, అవగాహన చేసుకోగలదా, or feel or observe the unconditioned? ఆ అన్కండిషన్ అన్న దాన్ని అది తెలుసుకోగలదా, అది అనుభూతి చెందగలదా? అంటే కండిషన్డ్ మైండ్ అన్కండిషన్ ని అనుభూతి చెందగలదా, తెలుసుకోగలదా? మేడం ఇక్కడ బ్రహ్మని అన్కండిషనల్ అని అలా చెప్తున్నారా మేడం?
బ్రహ్మ పదార్థాన్ని? బ్రహ్మ అన్కండిషనల్. కండిషనల్ ఏంటి? నేను. బ్రహ్మ ఇక్కడ ఏమో అన్నిటికీ అన్కండిషనల్ గా ఉంది. అటువంటిది ఒక కండిషన్ మైండ్ తెలుసుకోగలదా? ఈ కండిషనల్ అన్కండిషనల్ ఈ కాంటెక్స్ట్ లో ఒకసారి నాకు అంతగా లోపలికి వెళ్ళట్లేదు మేడం. అంటే మనం ఎలా ఉంటున్నాం, చాలా రకాలైనటువంటి కండిషనింగ్స్ తో ఉన్నాం. అంటే మనము అంటే ఇక్కడ మనస్సునే కర్తగా తీసుకున్నాం. ఇన్ని కండిషన్స్ తో ఉన్న మనస్సు అన్కండిషన్ అవగాహన చేసుకోగలదా? అంతే కదా. నేను బ్రహ్మని అని మాట కానీ మనకు అర్థం అవుతుంది, మనం అనుభూతి చెందట్లేదు. బికాస్ వీఆర్ కండిషన్. ఆయన అర్థం ఇంత కండిషన్ మనస్సు అన్కండిషన్ ని ఎలా అర్థం చేసుకుంటుంది, ఎలా ఫీల్ అవుతుంది? స్వామీజీ, నో బట్ ఇట్ కెన్ అన్కండిషన్ ఇట్ సెల్ఫ్. అదేమీ అర్థం చేసుకోలేదు, కానీ దానంతా అది అన్కండిషన్ అయిపోతుంది. కృష్ణాజీ, దట్ ఈస్ ఆల్ ఇట్ కెన్ డూ. అదే ఇది చేయగలదు. అంటే తను తాను అన్కండిషన్ చేసుకోవడం మనకు చేయగలదు. స్వామీజీ, ఎస్. అవును. Krishnaji, not say there is the unconditioned, I am going to think about it, or I am that. నాట్ సే అంటే కృష్ణమూర్తి గారు అంటున్నారా? అవును మేడం. ఐఎమ్ అన్కండిషన్డ్ అని కాదు, నేను దానికోసం ఆలోచిస్తాను. అది నేనే ఆలోచిస్తాను. My point is, why is it that we always associate ourselves with what we think is the highest? ఇదో పాయింట్ బాగా చెప్తున్నారు. మనం ఎప్పుడు మనం ఆలోచించిందే హైయెస్ట్ అని మనం ఎందుకని అలా అనుకుంటున్నాం? అంటే మనం ఆలోచించినదే సుప్రీం అని మనం ఎందుకని అనుకోవాలి? మళ్ళీ చదవండి అవార్డు. Why is it that we always associate ourselves with what we think is the highest? మనం ఆలోచించిందే హైయెస్ట్ అని మనం ఎందుకని అసోసియేట్ చేస్తున్నాం ఎప్పుడు? అంటే మనం ఎందుకని అనుకోవాలి? Now, what we think is the lowest, not what we think is the lowest. మనం ఆలోచించింది లోయెస్ట్ కావచ్చా, కాకపోవచ్చా? Swamiji, perhaps in Brahman there is no division between the highest and the lowest, that which is unconditioned. బ్రహ్మన్ అన్కండిషన్ కనుక అందులో లోయెస్ట్ అండ్ హైయెస్ట్ అనే డివిజన్ లేదు, లేకపోవడం వల్ల ఏమో. Krishnaji, that's the point. అది పాయింట్. When you say I am that or thou art that, there is a statement of a supposed fact. నేను అదై ఉన్నాను అంటే అక్కడ సపోజ్డ్ ఫ్యాక్ట్ అంటే అదొక ఫ్యాక్ట్. సపోజ్ అంటే అక్కడ అర్థం తెలుగులో ఏమంటాం, అది ఊహించినటువంటి ఒక నిజం అయి ఉండదు. ఇంకా అనుభవించ. స్వామీజీ, ఎస్. సపోజ్డ్ ఫ్యాక్ట్ అంటే అర్థమైంది కదా, అంటే అది అనుభవంలోకి రాలేదు, ఎందుకని సపోజ్డ్ ఫ్యాక్ట్ అని వాడేది. Krishnaji, which may not be a fact at all. అది ఫ్యాక్ట్ కూడా అవ్వకపోవచ్చు. Swamiji, perhaps I should explain here again that the sage who uttered the Mahavakyas was believed to have had a direct experience of it. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ సేజ్ అయితే, ఏ మహర్షి అయితే ఈ మహావాక్యాలు చెప్పాడో ఆయనకి డైరెక్ట్ అనుభూతి ఉండదు, ఉన్నాడు, అందువల్ల ఆయన చెప్పాడు. Krishnaji, now if we had the experience of it, could he convey it to another? ఒకవేళ ఆయనకి అనుభూతి ఉన్నదంటే ఆ అనుభూతి ఆయన ఇతరులకి కన్వే చేయగలడా, అంటే చెప్పగలడా? Swamiji laughs. స్వామిజీ నవ్వారు. Krishnaji, ఈ మాట
ఈ మాట అందరికీ అర్థమైందా ఆ క్వశ్చన్? ఆయన అనుభవం చెందితే అనుభవాన్ని ఆయన ఇతరులకు అందించగలరా అని అడిగారు. అంటే ఇక్కడ ఏమిటంటే అర్థం, ఆ అనుభవం మాటలతో గాని మనస్సుతో గాని అందించలేము. అందుకని స్వామీజీ నవ్వారు. ఒకవేళ ఆయన అనుభూతి చెందాడు, ఆయన అనుభూతి చెప్పాడేమో అని అన్నారు. ఈ పాయింట్ జాగ్రత్తగా, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయాలు. ఆయన అనుభూతి చెందితే అనుభూతి చెందింది ఆయన ఇతరులకు చెప్పగలడా, ఇతరులకు అందివ్వగలడా? అక్కడ మాటలు లేవు, మనస్సు లేదు, ఎలా అందివ్వగలడు? అందుకని స్వామిజీ నవ్వేరు. Krishnaji, and the question also arises, can one actually experience something which is not experienceable? ఏదైతే అనుభూతి చెందలేమో అది ఏ వ్యక్తైనా అనుభవించగలడా? We use the word experience so easily. మనం ఎక్స్పీరియన్స్ అన్న పదం చాలా సులువుగా వాడుతున్నాం. Realize, experience, attain, self-realization. All these things, can one actually experience the feeling of supreme ecstasy? ఈ సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఆత్మను తెలుసుకోవడం అని, రియలైజ్ తెలుసుకోవడం అని, పొందడం, ఇవన్నీ కూడా ఆ అద్భుతమైన ఆనందాన్ని చెప్తున్నారా మనుషులు? Let us take that for the moment. That word, can one experience it? ఈ క్షణానికి మనం తీసుకున్నాం, దీన్ని ఎవరైనా అనుభూతి చెందగలరా? Swamiji, the infinite? అనంతత్వమా? Krishnaji, can one experience the infinite? ఎవరైనా సరే అనంతత్వాన్ని అనుభవించగలరా? This is really quite a fundamental question, not only here but in life. ఇది చాలా మౌలికమైన ప్రశ్న, మొత్తం జీవితంలో, ఇక్కడే కాదు జీవితం అంతటికి సంబంధించిన ప్రశ్న. We can experience something which we have already known. మనం ఆల్రెడీ తెలుసుకున్న దాన్నే అనుభూతి చెందగలం. I experience meeting you. That's an experience. నేను మిమ్మల్ని కలవడం అన్నది అనుభూతి, అదొక అనుభూతి, మిమ్మల్ని కలవడం. That's an experience, meeting you or you meeting me or my meeting X. మీరు నన్ను కలవడం, నేను మిమ్మల్ని కలవడం, ఇదంతా కూడా ఒక అనుభూతి. And when I meet you next time, I recognize you. Don't I? I say, yes, I met him at Gestad. మళ్ళీ నేను మిమ్మల్ని కలిసేటప్పుడు నేను మిమ్మల్ని గుర్తించగలను, ఎందుకంటే జస్టాడ్ అన్న ప్లేస్ లో మిమ్మల్ని నేను కలిపాను కదా అని నేను గుర్తించగలను. So there is in experience the factor of recognition. అందుకని ఈ అనుభూతిలో గుర్తింపు అన్నది ఉంది, రికగ్నిషన్ అనేది ఉంది ఎక్స్పీరియన్స్ లో. ఎందుకంటే ఒకసారి కలిసిన వ్యక్తిని మళ్ళీ గుర్తిస్తున్నాం, ఎక్స్పీరియన్స్ లో రికగ్నిషన్ ఉంది. Swamiji, yes, that is objective experience. అవును, అది అంటే వస్తుపరమైనటువంటి అనుభూతి, అంటే ఒక వస్తువును ఒక మనిషినో కలవడం. Krishnaji, if I hadn't met you, I should pass you by, you would pass me by. నేను ఒకవేళ మిమ్మల్ని కలవలేకపోతే మీరు పక్క నుంచి వెళ్ళిపోతారు, నేను పక్క నుంచి వెళ్ళిపోతాను. There is in all experiencing, isn't there a factor of recognition? ఈ ఎక్స్పీరియన్స్ అన్నిటిలో గుర్తింపు అన్నది ఒకటి ఉంది కదా, అంటే ఒకసారి గుర్తించిన దాన్నే మనం అనుభూతి చెందుతున్నాం. Swamiji, possibly. ఉన్నది. Krishnaji, otherwise it is not an experience. అలా కాకపోతే అది అనుభూతే కాదు. I meet you, is that an experience? నేను మిమ్మల్ని కలవడం అనేది ఒక అనుభూతి కదా. ఇస్ దట్ ఎన్ ఎక్స్పీరియన్స్? అదొక ఎక్స్పీరియన్సే కదా.
Swamiji, objective experience. అవును, అది అంటే ఒక వస్తువుని కలవడం, వ్యక్తిని కలవడం అనేది ఒక ఆబ్జెక్ట్ ఉన్నది కనుక ఆబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్. Krishnaji, it can be an experience, can't it? ఇది ఒక ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. I meet you for the first time. Then, what takes place in that first meeting of two people? నేను మొట్టమొదటిసారి మిమ్మల్ని కలిశాను. ఆ మొట్టమొదటి మీటింగ్ లో ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? What takes place? ఏమిటి అక్కడ? వాట్ టేక్స్ ప్లేస్, ఏం జరుగుతుంది? Swamiji, an impression of like. ఒక ఇంప్రెషన్ వస్తుంది ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తికి. Krishnaji, an impression of like or dislike? ఇంప్రెషన్ ఆఫ్ అంటే లైక్ వస్తుందా, డిస్లైక్ వస్తుందా? ఇష్టం లేని అనుభూతి వస్తుందా, ఇష్టం ఉన్న అనుభూతి వస్తుందా? Such as, he is a very intelligent man or he is a stupid man. ఆయన చాలా తెలియని వ్యక్తి, లేకపోతే చాలా మూర్ఖుడు, Or he should be this or that. ఆయన ఇలా ఉండాల్సింది, అలా ఉండాల్సింది. It is all based on my background of judgment. ఇదంతా కూడా నా బ్యాక్గ్రౌండ్ జడ్జిమెంట్, అంటే నేను నా మనసులో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉందో దాని మీదనే ఆ జడ్జిమెంట్ ఉంది. Background of judgment on my values, on my prejudices, likes and dislikes. నా వాల్యూస్, నాకున్నటువంటి ఇష్టాలు, అయిష్టాలు, ప్రిజుడిస్లు, వీటి మీద ఆధారపడి ఉంటుంది. On my bias, on my conditioning. బయాస్ అంటే నాకున్న డిఫరెంట్ అభిప్రాయాలు, నాకున్న కండిషనింగ్, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. That background meets you and judges you. నాకున్న అంటే గతంలో నాకున్న బ్యాక్గ్రౌండే ఇక్కడ జాగ్రత్తగా ఇదందరం మనం అర్థం చేసుకోవాలి. మనం ఎవరినైనా ఒక వ్యక్తిని కలిసినప్పుడు మనకి ఆల్రెడీ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, మనకి కొంత నాలెడ్జ్ ఉంటుంది, మనకి కొన్ని ఇష్టాలు ఉంటాయి, అయిష్టాలు ఉంటాయి, కొన్నిటి మీద మనకి అంటే బయాస్డ్ అంటే రెండు రకాల అభిప్రాయాలు ఉంటాయి, అపోజిట్ గా ఉన్నాయి, అలాంటి అభిప్రాయాలు కూడా ఉండొచ్చు. మనమే ఆల్రెడీ మనకున్న జ్ఞానంతో ఆ వ్యక్తిని జడ్జ్ చేస్తాం. ఎవరికున్న జ్ఞానంతో వాళ్ళు జడ్జ్ చేస్తున్నారు. అందుకే అందరికీ ఒకేలాగా ఒకరు ఉండరు. అప్పుడు ఆ పాయింట్ మనం జ్ఞాపకం పెట్టుకోం. మనకు ఆల్రెడీ ఉన్న గత జ్ఞానంతో ఆ కండిషనింగ్ తోటే ఆ వ్యక్తిని జడ్జ్ చేస్తుంది. The judgment, the evaluation is what we call experience. ఆ జడ్జిమెంట్, ఆ విలువ ఇవ్వడాన్ని మనం అనుభూతి అంటున్నాం. అంటే మన గత జ్ఞానం ఏం చేస్తుందంటే ఒక జడ్జిమెంట్ ఇస్తుంది, అదే మనం దాన్నే మనం ఇవాల్యుయేషన్ అంటున్నాం. Swamiji, but isn't there, Krishnaji? But isn't there, Krishnaji? అయితే అక్కడ లేదా అది ఈజింట్ దేర్ కృష్ణాజీ, తర్వాత ఏంటి? Krishnaji, another? ఈజింట్ దేర్ Krishnaji అని another అని కంటిన్యూషన్ ఉంది మేడం. అంటే అక్కడతో ఆపేశారు, ఇన్కంప్లీట్ గా. అనదర్ తర్వాత చదవండి, అప్పుడు మనకు అర్థమవుతుంది. Krishnaji, wait sir, let me finish it. నేను చెప్పనేయండి అంటున్నారు కృష్ణమూర్తి గారు. నేను పూర్తి experience is after all the response to a challenge, isn't it? ఇంటి రెస్ట్ హౌస్. Experience is after all the response to a challenge. ఓకే, అంటే అనుభూతి అన్నది ఒక ఛాలెంజ్ ఇచ్చేటటువంటి రెస్పాన్స్. అంటే మనం ఎదుర్కొనే పరిస్థితికి ఎక్స్పీరియన్స్ అంటే అంతే కదా. మామూలుగా చూడండి, మనం ఏ పరిస్థితి ఉన్నా దాన్ని ఏ రెస్పాన్స్ ఇస్తున్నాం అన్నది మనం ఎక్స్పీరియన్స్ గా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎదురుకుండా ఒక పాము వచ్చింది, అప్పుడు మన రెస్పాన్సే మన అనుభూతి.
అలాగే మనం ఒక మంచి కథ విన్నాం, దాని రెస్పాన్సే మన అనుభూతి, ఆ కథలో వచ్చిన అనుభూతి. అలాగే మనం ఒక క్రూరమైనటువంటి ఇన్సిడెంట్ విన్నాం, దాని రెస్పాన్స్ మన అనుభూతిగా ఫీల్ అవుతుంది. అది అని చెప్పేది అర్థమైందా ఈ పాయింట్ అందరికి? అక్కడ వచ్చిన రెస్పాన్సే మన అనుభూతిగా చెప్తున్నాం. సో దట్ రెస్పాన్స్ మే వ్యారీ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్, అంతే కదా మేడం? అంటే ఆ రెస్పాన్స్ అదే మనకున్న అసలు ఇప్పటికే మనం ఫస్ట్ థింగ్ మనం గ్రహించాల్సింది ఏంటంటే మనం అందరం కూడా గత జ్ఞానంతో ఉంటాం. అందరి గత జ్ఞానం ఒకలాగే ఉంది, డిఫరెంట్ కండిషనింగ్స్ తో ఉంటాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ తో ఉంటాం, డిఫరెంట్ ఇష్టాలతో ఉంటాం. వీటి అన్నిటితోటి వ్యక్తిని కానీ దేని ఇన్సిడెంట్ ని జడ్జి చేస్తాం. దాని మీద మనకు వచ్చే రెస్పాన్స్ నే మనం ఎక్స్పీరియన్స్ అంటున్నాం. వాట్ ఈజ్ ఎక్స్పీరియన్స్ అని ఆయన బోధపడుతున్నాం. ఆ రెస్పాన్స్ నే మనం ఎక్స్పీరియన్స్ గా మాట్లాడుతున్నాం అని చెప్తున్నాం. ఇట్ ఈస్ ఎ రియాక్షన్ టు ఎ ఛాలెంజ్. అది అంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఛాలెంజ్ చేస్తుంది అన్నమాట. ఐ మీట్ యూ అండ్ ఐ రియాక్ట్. నేను మిమ్మల్ని కలుస్తున్నాను, నేను రియాక్ట్. If I didn't react at all with my sense of like, dislike, prejudice, what would take place? ఒకవేళ నేను రియాక్ట్ అవ్వలేదు, నాకున్న ప్రెజుడిస్ అంటే ఆల్రెడీ ఏర్పడిన కావాలి, నాకున్న ఇష్టాలు వీటితోటి నేను ఏంటి రియాక్ట్ అవ్వలేదు, అప్పుడు ఏం జరుగుతుంది? Swamiji, yes? చెప్పండి అమ్మ. Krishnaji, what would happen in a relationship in which the one you perhaps have no prejudice, no reaction, you are living in quite a different state and you meet me, then what takes place? అంటే మీలో ఏ రియాక్షన్ లేదు, ఏ ప్రెజుడిస్ లేదు, అలాంటి పరిస్థితిలో మళ్ళీ చదవండి. What would happen in a relationship in which the one you perhaps have no prejudice, no reaction, you are living in a quite different state and you meet me, then what takes place? అది మీరు ఒక డిఫరెంట్ స్టేట్ లో ఉన్నారు, మీరు నన్ను కలిసారు, మీకు ఏ రియాక్షన్ లేదు, ఏ రకమైన ప్రెజుడిస్ లేదు, అంటే ముందుగా ఏర్పరుస్తున్న అభిప్రాయాలు లేదు. అప్పుడు ఏం జరుగుతుందో చెప్పండి. Swamiji, peace. ప్లీజ్ అన్నారా? చెప్పండి అంటున్నారు. Peace madam, శాంతి. శాంతి ఉంటుంది. Krishnaji, I must recognize that peace in you, that quality in you. నేను ఆ లక్షణం మీలో గుర్తించాలి. ఏ శాంతి అయితే ఉందో ఆ శాంతి నేను మీలో గుర్తించాలి, ఆ లక్షణం నేను మీలో గుర్తించాలి. Otherwise I just pass you by. లేకపోతే నేను అలా మీ నుంచి అంటే వెళ్ళిపోతాను పక్క నుంచి. So when you say experience the highest, can the mind which is conditioned, which is prejudiced, frightened, experience the highest? మీరు ఎక్స్పీరియన్సే ఉన్నతమైన అంటున్నారే, ఒక మనసు కండిషన్ అయిపోయింది, ప్రెజుడిస్ తో నిండిపోయింది. అటువంటి ఎప్పుడు కండిషన్ గా ఉన్న వ్యక్తి అంటే మనసు ఎలాగా హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ పొందుతుంది? అప్పుడు ఎక్స్పీరియన్స్ హైయెస్ట్ ఎలాగవుతుంది? Swamiji, obviously not. అవును, అది తప్పకుండా అవ్వదు, తప్పనిసరిగా అంటే అలాంటప్పుడు జరగదండి. Krishnaji, obviously not. And the fear, the prejudice, the excitement, the stupidity is the entity that says, I am going to experience the highest. అంటే అప్పుడు భయము, స్టూపిడిటీ, మూర్ఖత్వం, తర్వాత ఇంకా స్టూపిడిటీ, ఫియర్. That stupidity is the entity that says, I am going to experience the highest. అది ఏం చెప్తుంది? ఇప్పుడు నేను హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నానని చెప్తుంది. అంటే ఏ మనసు అయితే స్టెబిలిటీతో, ఫియర్తో, కండిషనింగ్ తో ఉన్నదో ఆ మనసు చెప్తుంది నేను ఉన్నతత్వాన్ని అనుభవిస్తున్నానని. When that stupidity,
fear, anxiety, conditioning ceases, is there experiencing of the highest at all? ఎప్పుడైతే ఈ స్పీడ్ ఈ రకమైన ఫియర్ ఇవన్నీ ఆగిపోయి అప్పుడు హైయెస్ట్ ని ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ఉందా? Swamiji, experiencing of that. దాన్ని అనుభూతి చెందడం. Krishnaji, no, That I haven't made. Madam, ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఆఫ్ That దట్ capital లో. కొటేషన్ లో మేడం, కొటేషన్ లో. దట్ అంటే అది అనంతత్వం అని. Krishnaji, no, I haven't made myself clear. నేను ఇంకా క్లియర్ చేయలేదు మీకు. If the entity, which is the fear, the anxiety, the guilt, and all the rest of it, if that entity has dissolved itself, discarded the fear and so on, what is there to experience? అది ఇప్పుడు ఒక ఎంటిటీ అంటే ఒక వ్యక్తికి ఫియర్, స్పిడిటీ, ఇంకా ఆందోళన ఇలాంటివన్నీ ఉన్నాయి. అటువంటివన్నీ వదిలేసాడు ఆయన. అప్పుడు ఆయన ఇంకా ఏముంది అక్కడ? వాట్ ఈస్ దేర్? అక్కడ ఏది ఎక్స్పీరియన్స్ లేదు. What is there to experience? Swamiji, now that beautiful question was actually put in just so many words. అందమైన ప్రశ్న ఎన్నో రకాలైన పదాల్లో పెట్టబడింది. He asked the very same question. ఎవరు స్వామికి చెప్తున్నారా? ఆయన అదే ప్రశ్న అడిగారు. ఇక్కడ ఆ సెంటెన్స్ క్యాపిటల్స్ లో ఇచ్చారు మేడం. విజ్ఞతరం ఆర్ కేన, విజ్ఞతరం అరే కేన విజ్ఞానియత్ విజానియత్. విజ్ఞతరం కేన విజానియత్ అంటే ఆ విజ్ఞతరం దేనితో తెలుసుకోగలం. You are the knower. How can you know the knower? నీవే తెలుసుకునేవాడిగా ఉన్నావు. నువ్వే మళ్ళీ నోయర్ అని తెలుసుకుంటావు. నువ్వే నోయర్ అయి ఉన్నావు. తెలుసుకునేవాడి నువ్వే. మళ్ళీ నువ్వు తెలుసుకునేవాడిని అని తెలుసుకుంటావు. You are the experiences. You are the experiences. Experience చేసేవాడివి నువ్వే. But there is one suggestion that Vedanta gives, and that is, we have so far been talking about an objective experience. కానీ స్వామీజీ చెప్తున్నారా అతను చెప్తున్నారా? స్వామీజీ కంటిన్యూ చేస్తున్నారు మేడం. అంటే మళ్ళీ చదవండి వాటి. But there is one suggestion that Vedanta gives, that is, we have so far been talking about an objective experience. మనం వేదాంత ఏం చెప్తుందంటే ఇంతవరకు మనం ఒక ఆబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ కోసమే మాట్లాడుతున్నాం. అంటే ఏదైనా ఒక విషయము, వ్యక్తి, వస్తువుకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ కోసమే మాట్లాడుతున్నాం. ఇక్కడ కొటేషన్ క్యాపిటల్స్ లో మేడం పరోక్షానుభూతి. పరోక్ష అనుభూతి అంటే ఇంకొకరి అనుభూతిని మనం పొందడం. ప్రత్యక్షం అంటే డైరెక్ట్. Isn't there another experience? ఇంకొక ఎక్స్పీరియన్స్ ఉంటే ఏది లేదా ఆబ్జెక్టివ్ కాకుండా. Not my meeting XYZ, but the feeling I am. నేను XYZ ని కలవను అని కాదు, నేనుగా అన్న ఫీలింగ్, అయాం అన్న ఫీలింగ్ లేదా. Which is not because I encountered desire somewhere. అంటే నేను నా కోరికని ఎక్కడో ఫేస్ చేశానని కాదు, దానివల్ల వచ్చిన నేను కాదు. Or because I was confronted with some desire. లేకపోతే ఇంకో పెద్ద బిగ్ ఐతో నేను ఫేస్ చేశాను, అది కాదు.
I don't go and ask a doctor or somebody to certify that I am. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక డాక్టర్ దగ్గరికి మరో దగ్గరికి వెళ్ళి అయామ్ని సర్టిఫై చేయమని నేను అనలేదు అనగలను. But there is this feeling, there is this knowledge, I am. కానీ ఇక్కడ ఆ జ్ఞానం ఆ నాలెడ్జ్ ఉంది అయామ్ అన్నది. This experience seems to be totally different from objective experience. ఈ ఎక్స్పీరియన్స్ ఆ వస్తుపరమైన అనుభూతి కంటే వేరేది. Krishnaji, sir, what is the purpose of experience? ఆ ఎక్స్పీరియన్స్ యొక్క పర్పస్ ఏమిటి? ఎందుకని ఎక్స్పీరియన్స్ అవ్వాలి? Swamiji, exactly what you have been saying, to get rid of the fears and get rid of all the complexes, all conditioning. మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, ఫియర్ కానీ కండిషనింగ్స్ కానీ అవన్నీ వదిలేసుకోమని. అలాంటిదే. To see what I am in truth when I am not conditioned. అంటే నేనెవరు, నన్ను సత్యంగా కండిషన్ కానప్పుడు నన్ను తీసుకోవడం. Krishnaji, no sir, I mean I am dull. నేను డల్గా ఉన్నాను. ఇక్కడ కండిషన్ వదులుకోవడం కాదు, డల్ అవడం అంటున్నారా మేడం? కాదు కాదు, ఆయన ఆయన అంటే ఇప్పుడు మీ కాన్వర్జేషన్ లో ఆయన ఏమో ఏంటి దానికోసం చెప్తున్నారు కదా, అబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ కాదు ఇంకో రకం ఎక్స్పీరియన్స్ అని. అంటే కావాలంటే మళ్ళీ చెప్తాను. అంటే అది నేనేమి కాను, నాకు ఏ రకమైన కండిషన్ లేదు అని అని అంటే మీరు ఎప్పుడు చెప్తారే అదే అది వెళ్ళింది. ఏ రోజు అనుకున్నా కండిషన్ అనుకున్నా అదేంటో అది చెప్తాను. అంటే అప్పుడు కృష్ణమూర్తి గారు ఏమంటున్నారు, నేను ఉదాహరణగా నేను డల్ గా ఉన్నాను అనుకో, అంటే ఐఎమ్ డల్ అని అన్నారు. అంటే చెప్తున్నారు ఇంకా Swamiji, am I dull? Krishnaji, I am dull. And because I see you or XYZ who is very bright, very intelligent. నేను మీరు కానీ ఇంకో XYZ కానీ మహా తెలివిగా అన్నారని అనుకుంటున్నాను. Swamiji, there is comparison. ఇక్కడ పోలిక ఉన్నది. Krishnaji, comparison, through comparing I find that I am very dull. అది అంటే ఈ కంపారిజన్ ద్వారా నేను ఏం తెలుసుకున్నానంటే నేను చాలా డల్ గా ఉన్నాను తెలుసుకున్నాను. And I say, yes, I am dull. What am I to do? నేను డల్ గా ఉన్నాను, నేను ఏం చేయాలి అంటే ఆయన డల్ గా ఉన్నానని ఉదాహరణగా చెప్తున్నాను. అక్కడ డల్ అన్న మీనింగ్ లో కాదు, నేను అంత తెలివిగా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాను. అప్పుడు నేను ఏం చేయాలి? And just remain in my dullness. నేను నా డల్నెస్ లోనే ఉంటాను. Life comes along, an incident takes place which shakes me up. నన్ను జీవితం అలాంటి నన్ను బాగా కదిలించేటటువంటి ఇన్సిడెంట్స్ లోకి తీసుకెళ్ళి I wake up for a moment and struggle not to be dull, to be more intelligent and so on. నేను తెలివి తెచ్చుకుని నేను భర్తను స్ట్రగుల్ అవుతాను. ఎందుకు? ఇంకా డల్ అవ్వడానికి కాదు, ఇంకా తెలివిగా అవ్వడానికి. So experience generally has the significance of waking you up. అందుకని ఈ అనుభూతి సాధారణంగా మిమ్మల్ని సిగ్నిఫికెన్స్ ఆఫ్ అంటే మిమ్మల్ని జాగరూకం చేయడానికి పనికొస్తుంది. అది giving you a challenge to which you have to respond. మరి మీకు ఒక ఛాలెంజ్ ఇస్తుంది, దేనికైతే మీరు రెస్పాండ్ అవ్వాలి. Either you respond it
respond to it adequately or inadequately. మీరు ఆ రెస్పాన్స్ సంపూర్ణంగా ఇవ్వచ్చు, అసంపూర్ణంగా ఇవ్వచ్చు. If it is inadequate, the response then becomes a medium of pain, struggle, conflict. మీడియం ఆఫ్ Pain, struggle, conflict. అది అంటే అటువంటి రెస్పాన్స్ మీకు బాధనివ్వచ్చు, సంఘర్షణ ఇవ్వచ్చు. ఇంకా పెయిన్, స్ట్రగుల్ అండ్ కాన్ఫ్లిక్ట్ అన్న సంఘర్షణ. కాదు మేడం. If it is inadequate, the response then becomes a medium of pain. అదే అంటే అసంపూర్ణమైనటువంటి అనుభూతి అయితే మీకు అప్పుడు ఆ రెస్పాన్స్ బాధని, స్ట్రగుల్ ని, కాన్ఫ్లిక్ట్. But if you respond to it adequately, that is fully, you are the challenge. మీరు దానికి సంపూర్ణంగా రెస్పాన్స్ ఇస్తే మీరే ఛాలెంజ్ అయిపోతారు. You are the challenge, not the challenged, but you are that. ఛాలెంజ్ చెయ్యబడింది కాదు, ఛాలెంజ్ మీరేదో అయిపోతారు. Therefore, you need no challenge at all if you are adequately responding all the time to everything. మీరు ప్రతి దానికి సంపూర్ణంగా రెస్పాన్స్ ఇచ్చినప్పుడు మీకు ఏ ఛాలెంజ్ అక్కర్లేదు. You need no challenge at all. Swamiji, that is beautiful, but how does one get there? చాలా అద్భుతంగా ఉంది, కానీ ఆ రకంగా ఒక వ్యక్తి ఎలా ఉంటాడు? ఇక్కడ adequate response and inadequate response ఎలా తెలుస్తుంది మేడం మనకి? దానికి ఏమైనా గుర్తింపు ఉందా? మనకి అంటే ఇప్పుడు అతను మామూలుగా మనకి తెలియడం అని కాదు, అది వారికి అది తెలుస్తుంది. కానీ టోటల్ అవేర్నెస్ హాఫ్ అవేర్నెస్ కి టోటల్ ఎలా తెలుస్తుంది మనకి? అలాగే కదా, టోటల్ అవేర్నెస్, కండిషన్డ్ అవేర్నెస్. కండిషన్డ్ గా ఉన్నప్పుడు అవేర్నెస్ తేడా ఎలా తెలుస్తుందో అది అలాగే తెలుస్తుంది. అంటే ఇక్కడ నేను నా ఛాలెంజెస్ నావన్నీ పెట్టకుండా ఉంటే అది టోటల్ రెస్పాన్స్ అవుతుందా? అంతే కదా, అంటే ఇవన్నిటితో ఉన్నప్పుడు అది అలాంటి ఇనాడిక్వేట్. అది ఎలా తెలుసుకుంటుందో ఇది కూడా అలాగే తెలుస్తుంది అన్నమాట. బట్ హౌ డస్ వన్ గెట్ దేర్? ఒక వ్యక్తి అక్కడికి ఎలా వెళ్తారు? ఆ టోటల్ యాడిక్వేట్ రెస్పాన్స్. Krishnaji, oh wait sir, just let us see the need for experience at all. అసలు ఎక్స్పీరియన్స్ అవసరం ఏమిటనేది చూద్దాం. I think it is really extraordinary if you can go into it. మీరు ఒకవేళ అందులోకి వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది. Why do human beings demand not only objective experience? హ్యూమన్ బీయింగ్స్ కేవలంగా ఆబ్జెక్టివ్ అనుభూతే కాకుండా దీన్నంతా డిమాండ్ which one can understand. In going to the moon, they have collected a lot of information, a lot of data. అది ఆబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్. అంటే చంద్రుల్లోకి వెళ్ళి వాళ్ళు ఎంతో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు, ఎంతో డేటాను కలెక్ట్ చేసి వచ్చారు. Swamiji, rocks. వాళ్ళు కూడా కలెక్ట్ చేశారు. Krishnaji, that kind of experience is perhaps necessary because it furthers knowledge of factual, objective things. అలాంటి అనుభూతి బహుశా అవసరమే, ఎందుకంటే అది ఫ్యాక్ట్ సంబంధించినటువంటి అనుభూతి. Now, apart from that kind of experience, is there any necessity for experience at all? అలాంటి అనుభూతి కాకుండా ఇంకే రకమైన అనుభూతి అవసరం ఉందా? Swamiji, subjectively? సబ్జెక్టివ్ గానా? Krishnaji, yes. అవును. అంటే ఆబ్జెక్టివ్ అంటే ఏదో ఇంకోటి పొంది అనుభూతి. సబ్జెక్టివ్ అంటే తానే
Hmm. I don't, Krishnaji, yes, I don't like to use subjective and objective. నేను ఇప్పుడు ఆబ్జెక్టివ్ సబ్జెక్టివ్ అని పదాలు వాడడం నాకు ఇష్టం లేదు. Is there the need of experience at all? అసలు అనుభూతి యొక్క అవసరం ఉందా? We have said experience is a response to a challenge. I challenge you. I ask why. మనం ఇప్పుడు అనుకున్నాం ఎక్స్పీరియన్స్ అనేది ఒక ఛాలెంజ్ యొక్క రెస్పాన్స్. అంటే ఛాలెంజ్ అంటే ఏదైనా గురుకులు కానీ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఆ తర్వాత ఐ challenge you. I ask why. నేను అడుగుతున్నాను, నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎందుకని. You may respond to it and say, yes, perfectly right. I am with you. దానికి రెస్పాండ్ ఇస్తారు, అవును చాలా కరెక్ట్ గా చెప్పారు, నేను మీతో మీ అభిప్రాయంతో ఎక్కిపోతున్నాను. Why? But the moment there is any kind of resistance to that question why, you are already responding inadequately. మీరు ఆ క్వశ్చన్ వై అనే దానికి ఇన్ఎడిక్వేట్లీ అసంపూర్ణంగా మీరు రెస్పాన్స్ ఇస్తున్నారు. మళ్ళీ చదవండి. Why? But the moment there is any kind of resistance to that question why, you are already responding inadequately. అది అంటే అక్కడ ఏదైనా రెసిస్టెన్స్ మీలో ఉన్నదనుకోండి, అప్పుడు రెస్పాండింగ్ అనేది ఇన్ఎడిక్వేట్ గా ఉంటుంది, అసంపూర్ణంగా ఉంటుంది. And therefore there is conflict between us, between the challenge and the response. అప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది, ఎందుకంటే ఛాలెంజ్ కి ఇక్కడ ఏమని ఇన్ఎడిక్వేట్ గా ఉండడం బట్టి కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. మేడం ఇప్పుడు క్వశ్చన్ ఛాలెంజ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎందుకు, దానికే వై అని అడుగుతున్నారు కదా. అలా కాదు, ఇక్కడ మీరు ఒకసారి ఫాలో అవ్వండి. ఇప్పుడు ఆయన చెప్పే ఈ బేసిక్ పాయింట్ అంటే ఛాలెంజ్ అని ఎక్స్పీరియన్స్ అక్కడ తేకండి. అంటే ఆయన ఇక్కడ మీరు అంటే అది అక్కడ చూస్తున్నారు ఇప్పుడు. అంటే ఈ వాక్యం మళ్ళీ పోతుంది, చదవండి ఒకసారి. Therefore, ఎక్కడి నుంచి చదవమంటారు మేడం? I have said experience is a response to a challenge. If I ask why, ఏంటంటే ఛాలెంజ్ రెస్పాన్స్ గా ఎప్పుడైతే మీరు ఇన్యాడిక్వేట్ గా ఉంటారో అప్పుడు మీకు కాన్ఫ్లిక్ట్ స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. ఇన్యాడిక్వేట్ గా అంటే కన్సిస్టెంట్ గా రెసిస్టెన్స్ మీరు చూపిస్తే, అంటే మీలో రెసిస్టెన్స్ ఉంది, పూర్తిగా చేయలేకుండా. అటువంటిప్పుడు దేర్ ఈజ్ రెసిస్టెన్స్. అంటే అది ఎలా ఉంటుంది, ఇన్యాడిక్వేట్ గా ఉంటుంది, అంటే అసంపూర్ణంగా ఉంటుంది. అది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఈ పాయింట్ మీరు ఫాలో అవ్వండి, మీ తర్వాత కనెక్ట్ చేస్తారు. ఫాలో అవ్వకపోతే మరి కనెక్ట్ ఓకే. మళ్ళీ ఆయన ఏం చెప్తున్నారంటే ఆబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలదా, మళ్ళీ వేరే ఎక్స్పీరియన్స్ ఉండాలా అని అంటూ అది ఇంకా చెప్తున్నారు. అంటే మనం ఈ లోపల మనకి చేంజ్ చేసేసుకోకుండా వింటేనే మనకు అర్థం. సరే మేడం. You are already responding inadequately and therefore there is conflict between us, between the challenge and the response. Now that's one thing. And there is a desire to experience, let us say God, something supreme, the highest. చదివి వినబడలేదు, కొంచెం అంత ఫాస్ట్ గా చదివింది, కొంచెం స్లోగా చదవండి. మొదటి చదివిన there is conflict between us, between the challenge and the response. అది అంటే ఇప్పుడు ఇంతవరకు అర్థమైంది కదా ఛాలెంజ్ కి రెస్పాన్స్ కి మధ్యలో, ఎందుకంటే రెస్పాన్స్ కంప్లీట్ గా లేదు కనుక, ఇన్యాడిక్వేట్ గా ఉంది కనుక అక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. And there is a desire to experience, let us say God, something, etc. ఇంకా మనకి ఒక డిజైర్ కూడా ఉంది, అనుభూతి చెందాలి, భగవంతుడు మరోటు. Or the highest happiness, the highest ecstasy, bliss, a sense of peace, whatever you like.
దాన్ని హైయెస్ట్ హ్యాపీనెస్ అవ్వచ్చు, హైయెస్ట్ ఎక్స్టెసీ అంటే హ్యాపీ, ఆనంద స్థితి. అది అవ్వచ్చు, ఏదైనా అలాంటిది అనుభూతి చెందాలని ఉంది. Can the mind experience it at all? మనస్సు దాన్ని అనుభూతి చెందగలదా అసలు? Swamiji, no. అనుభూతి చెందలేదు. Krishnaji, then what does experience it? అయితే ఏది ఎక్స్పీరియన్స్ చెందుతోంది? Swamiji, do you want us to inquire what the mind is? మీరు మనస్సు ఏమిటో అని మమ్మల్ని ప్రశ్నించాలనుకుంటున్నారా అని అడిగారు దాన్ని. Krishnaji, no. ఇక్కడ ఈ ప్రశ్న అంతవరకు అర్థమైందా? అక్కడ మనసు ఎక్స్పీరియన్స్ చేస్తుందా అంటే తెలియదన్నారు. అంటే కృష్ణమూర్తి గారు అడుగుతున్నారు ఏంటంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తుంది అని. ఇలా ఎసెన్షియల్ ప్రశ్న కదా, మనసు ఎక్స్పీరియన్స్ లేదు, మరి ఎవరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. Krishnaji, no అన్నారు మేడం. ఏంటి ప్రశ్న ఏంటి స్వామీజీ మరొకసారి? మీరు మమ్మల్ని Do you want us to inquire what the mind is? మనస్సు ఏమిటో అని ఎంక్వైరీ చేయదంతా మీరు మమ్మల్ని అడుగుతున్నారు అని అడుగుతున్నారు. కానీ ఆయన అలా అనలేదు. వాట్ ద మైండ్ అని ఎక్కడ అనలేదు. అసలు ఆ ప్రశ్న మనసు ఎక్స్పీరియన్స్ చేయకపోతే ఇంకేం ఎక్స్పీరియన్స్ చేశారన్నారు. అంటే మనస్సు ఏమిటి అనే ప్రశ్న రాలేదు కదా ఇక్కడ. అందుకని మనస్సు ఏమిటి అని మీరు అడుగుతున్నారా అని అన్నారు. అంటే అది కాదు కదా. స్వామీజీ, వాట్ ద ఐ ఈస్? అయితే ఐ అంటే ఏంటో అనా మీరు అడిగేది? కృష్ణాజీ, నో. అది కూడా కాదు మేడం. టైం అయిందండి, ఆపమంటారా? ఇంకొక వాక్యం. ఏ వాక్యం చదవమంటారు? దాని తర్వాత ఒక 2 వాక్యాలు. ఓకే. Krishnaji, no. Why does the I, me or you demand experience? మనస్సు గాని, నేను గాని, మీరు గాని ఎక్స్పీరియన్స్ ఎందుకు కోరుకుంటోంది? That is my point. నా పాయింట్ అది. అసలు అనుభూతి ఎందుకు కోరుకోవాలి? Demand the experience of the highest, which promises happiness or ecstasy, bliss or peace. అంటే ఉన్నత స్థాయి ఎక్స్పీరియన్స్. అది స్వామిజీ చెప్పారా ఆయన కృష్ణమూర్తి గారు చెప్తున్నారు? కృష్ణాజీ గారు చెప్తున్నారు. అంటే ఈ వాక్యం ఏంటంటే చాలా ఉన్నతమైన ఆనందం. ఎక్స్టసీ అంటే ఉన్నతమైనటువంటి అది గొప్ప ఆనందం. ఆ తర్వాత హ్యాపీనెస్, ఎక్స్టసీ ఇవన్నీ మనకి దానివల్ల వస్తాయి. అటువంటి ఎక్స్పీరియన్స్ ని కోరుతున్నారని మీరు అటువంటి ఎందుకు కోరాలి అని అడుగుతున్నాను. Swamiji, obviously, because in the present state we feel inadequate. తప్పనిసరిగా అడుగుతున్నాం, ఎందుకంటే ప్రజెంట్ స్టేట్ లో మనం అసంపూర్ణంగా ఫీల్ అవుతున్నాం. కృష్ణాజీ, దట్స్ ఆల్. అది కారణం. స్వామీజీ కరెక్ట్. ఇక్కడ ఒక చిన్న కన్క్లూజన్ సెంటెన్స్ ఉంది మేడం. కృష్ణాజీ, బీయింగ్ ఇన్ ఎ స్టేట్ ఇన్ విచ్ దేర్ ఈస్ నో పీస్, we want to experience a state which is absolute, permanent, eternal peace. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? శాంతి లేని స్థితిలో ఉన్నాం. అందుకని మనం ఏంటంటే పరమశాంతిని, అది పర్మనెంట్ గా ఉండేది, అటువంటి దీన్ని కోరుతున్నాం. అది ఆయన చెప్పేది. తర్వాత ఇంకా చెప్తారో చదివినాం. అయితే మహావాక్య ఆయన వెంకటేశానంద గారు ఇంతకు ముందు గురువు మరి ఆ అభిప్రాయం అడిగారు. ఆ కాన్వర్జేషన్ కిందసారి జరిగింది. దాంట్లో ఆయనకి ఈయన ఎనాలిసిస్ ఆయనకి బాగా నచ్చి ఇప్పుడు ఏం అడుగుతున్నారు, మహావాక్యాలను ఉన్నాయి కదా, ఒక మహర్షి తాను అనుభవించిన విషయాలని శిష్యుడికి చెప్పాడు. ఆ వాటి మీద మీరు ఏమైనా యాడ్ చేస్తారా, లేకపోతే దాన్ని ఏమైనా సంస్కరించాల్సి ఉంటుందా అన్నట్టుగా అడిగారు. అంటే అలా కాన్వర్జేషన్ వచ్చిందనమాట. అసలు ఒక
అంటే నీవు అదయ్యి ఉన్నావు, అది అనేది అంటే మనకేం తెలియదు కదా. తెలియంది కండిషన్డ్ గా ఉన్న వ్యక్తి ఎలా పోల్చుకుంటాడు అదయ్యి ఉన్నావు అంటే? అంటే ఆ పోల్చుకునేది కేవలంగా మైండ్ తోట అనుభూతి? అసలు అనుభూతి కావాలని ఎందుకు కోరాలి? ఏదైనా మీరు అంటే ఏదైనా వస్తువు చూసారు, ఒకరిని కలిసారంటే అనుభూతి ఉంది, అది ఆబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్. ఆ అనుభూతి అంటే అర్థం ఉంది, అది దానివల్ల తర్వాత ప్రొసీడింగ్స్ ఏమైనా ఉంటాయి. కానీ ఇలాంటి అనుభూతి కావాలని డిమాండ్ ఎందుకు? అది అనుభూతి చెందేవారు ఎవరు? మనస్సా అంటే స్వామికి కాదన్నారు. ఈ అనుభూతి కావాలని తపన ఎందుకని? అంటే ఇక్కడ మనం ఇనాడిక్వేట్ గా ఉన్నాం, సంపూర్ణంగా లేదు. అందుకని సంపూర్ణ స్థితికి వెళ్ళాలి, అంటే మనకి ఇక్కడ తగిన శాంతి లేదు అని అని అంతవరకు జరిగింది ఇక్కడ వాళ్ళు టాపిక్. అంతే కదా క్లుప్తంగా Yes, చెప్పాలంటే. madam. వెంకటేశానంద గారికి మంచి టాపిక్స్ ఇవన్నీ. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదో ఇలా చూపించారని అంటున్నాం, కానీ అందు లోపల ఎలాగ చూపించారు అన్నది కూడా మనకి తెలుసుకోవాలి. అది సత్యమే కదా, అతను చూస్తే చెప్తున్నారు ఇంతవరకు. అంటే మనకి తెలియనిది కండిషన్ మైండ్ మనం ఎలా పొందగలం? మన మనసులోనే కండిషన్స్ ఉన్నాయి. మనం అలాంటిది ఎప్పుడు తెలియని దాన్ని ఎలా అనుభవించగలం అనేది ఒక పాయింట్. అంతేనా? ఇదేంటి ఇవన్నీ తొలగించుకుంటే ఉన్నది అది. అందుకని కృష్ణమూర్తి గారు అంటే మళ్ళీ దాన్ని పొందాలని అనుభూతి అక్కర్లేదు. అంటే పొందాలని తపనాన్ని ఏదైతే అడ్డో దాన్ని తొలగించుకుంటే సరిపోతుందండి కదా. అందుకే ఇవన్నీ మనకి ఏంటంటే ఒకప్పుడు మనం కూడా మన ఉన్న ఒరిజినాలిటీతో ఆలోచిస్తే బాగుంటుంది, తెలుసుకుంటే. అంటే మనకున్న ఇంటెలిజెన్స్ తో విషయాల్లో ఉన్న ట్రూత్ ఎంత ఉంది, అది ఎంతవరకు, అవన్నీ అనుభవించి వాటిని ఊహించడం వల్ల ఎంత లాభం ఉంటుంది, మనం ప్రాక్టికల్ గా తెలుసుకోవడంలో డేంజర్ ఏం లేదు నన్ను ఎవరికి వారు అనుభూతి పరంగా అవన్నీ అలా ఊహించడం వల్ల మనం పొందుతున్నది ఏంటి? ఓ సెక్యూరిటీ పొందుతున్నావా, లేకపోతే ఏదో వచ్చిందన్న భావంతో మన మనసులో ఉంచుకుని మనం అందులోంచి సెక్యూరిటీ పొందుతున్నావా? అలా మనం ఆలోచించుకోవాలి. మనకు ఎన్నో తెలిసిపోయేది, నేను బాగానే ఉన్నాను అనుకుంటూ ఒక దమ్మిచ్చుకుంటున్నావా? ఇలాగ మనం చూసుకోగలగాలి. ఇవన్నీ లేకపోతే నేను లేనా అని. అంటే నేను మనకి చదువుతూ ఉంటే మనసు ఆటోమేటిక్ గా బట్టి మీకు తెలిసింది కదా. అంటే ఇదే భగవంతుడు ఆయన నన్ను రక్షిస్తాడు, రేపు పొద్దున్న నేను ఏదో తప్పు చేసినా అతనే నన్ను చూసుకుంటాడు అనే ఒక సెక్యూరిటీ మనకు ఉండబట్ట. అది ఉండకపోతే మనం బతకలేమా? అలాగ మనం చూసుకోవాలి. అంటే అది ఎక్కడో ఉందా ఆ సెక్యూరిటీ, నేను ఊహించుకున్నదే కదా అని. అలా అంటే నా కాన్సెప్ట్ లోనే ఉన్నది, నా ఊహల్లోనే ఉన్నదాన్ని, నా ఊహల్లోనే నేను సెక్యూరిటీ ఫీల్ అవుతున్నాను. ఇలాగ మనం రాడికల్ గా మనం చూసుకోవడంలో తప్పు లేదు. నేననేది ఒక భ్రాంతి. అంతేనా కాదా? ఎవరిని ఎక్కడ అంటే మనకి ప్రొటెక్షన్ కానీ మరొకరి కానీ ఏమీ ఎవరు చేయలేరు. ఎవరిలోంచి వాళ్ళకే గైడెన్స్ రావాలి. చేసేసారన్న భ్రాంతిలో ఉంటాం మనం. దానివల్ల మనిషికి చాలా పునాది దిట్టం అవుతుంది. అంటే తను నాకు ఎవరో రక్షిస్తున్నారు, నేను ఒంటరిని కానులే, నాతో బోల్డ్ మంది ఉన్నారు, ఇలాంటి భావాలు లేకపోతే మనం ఉండలేమా? అంటే అలా మనం రాడికల్ గా తీసుకోవాలి. అంటే తీసుకోవడం వల్ల ఏమో ప్రమాదం అని తప్పని అలా అనుకోవచ్చు. మనం కూడా ఆలోచించవచ్చు కదా వాటిని. ఆ భావన నాకు ఆనందంగా ఉంది కనుక ఉంచుకుంటానన్నా, నిజంగా ఉందా అని మనం అతన్ని సపోర్ట్ గా కృష్ణమూర్తి గారిని స్టాండర్డ్ తీసుకుని మాట్లాడమని నేను అంటున్నాను. మనకి మనంగా కూడా అన్ని కూడా చూడొచ్చు అని సంపూర్ణమైన టెన్షన్. ఎవరిని స్టాండర్డ్ గా తీసుకోకుండా సత్యాన్ని కావాలి అన్నప్పుడు దీని రైతు అనే ఒక జడ్జిమెంట్ వెళ్ళకూడదు. మీరు ఎవరైనా మాట్లాడతారా? అంటే కొన్ని థాట్స్ బేసిక్ గా మనకి మన బ్యాక్గ్రౌండ్ లో ఉంచుకున్నప్పుడు సేపు మనం సత్యం అనేది చూడలేం.
మన గత జ్ఞానం కానీ మనం పోగు చేసుకున్న విషయ జ్ఞానం కానీ మన సత్యాన్ని చూసేటట్టు చేయదని అందరూ చెప్తున్నారు. సో ఆ జ్ఞానం పక్కన పెట్టేస్తే మనం ఏం లేమా? చూసే శక్తి ఉండదా మనకి? అనుభవించలేదు కదా. అనుభూతి అన్నది ఆయన చెప్పినట్టుగా అనుభూతి అన్నది పాస్ట్. ఎందుకంటే ఆ అనుభూతికి ఆల్రెడీ తెలుసున్నదే మనం అనుభవించగలుగుతున్నాం, తెలియంది అనుభూతిలోకి రాదు. అందులో ఉన్న రియాలిటీ చూడరు, అది నేను ఎవరైనా మాట్లాడతారా? ఏమైనా ప్రశ్నలు కానీ? అంటే ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లో ఉంచుకుని మనం ఇంత పెద్ద హిస్టరీ పెట్టుకుని జీవిస్తున్నాం. మనకి ఎవరో ఒక ఆయన మన రక్షిస్తూ ఉంటాడు, మన కోరికలన్నీ తీర్చేస్తాడు, మన కష్టాల్లో ఆదుకుంటాడు. అలాంటి అన్ని ఉంటేనే మనం జీవిస్తున్నామా? అలాగ ఆలోచించుకోవడంలో తప్పు లేదు కదా. అంటే అవన్నీ మనం ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉంటేనే కానీ మనం జీవించలేమా అని. అలా ఆలోచింప చేస్తున్నాయి కదా విషయాలు. అంతవాడు ఆలోచిస్తాడు, ఏదో ఒక రకంగా జీవితం గడిచిపోని అని ఉంటే అది వేరు కదా. అందుకే ఆ ఇంటర్నల్ గా సత్య తపన తెలుస్తున్నట్టు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా రిస్క్ అంతవరకు వెళ్తారు. అదే అక్కడ అర్హత. నమస్తే అమ్మ. హలో. నమస్తే. చెప్పండి. ఈరోజు కృష్ణమూర్తి గారికి వెంకటేశానంద గారికి మంచి అంటే ఆ డిస్కషన్ బాగుందమ్మా. బాగుంది అంటే అదే మన మహావాక్యాలు అంటే ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, జ్ఞానం అనంతం బ్రహ్మ, ఇవన్నీ మాట్లాడతాం. సో కృష్ణమూర్తి గారు స్టార్టింగ్ లో అంటే అపరిమితమైనటువంటి దాన్ని పరిమితమైనటువంటి దాంతో మనం తెలుసుకోగలమని అడిగారమ్మా. అది నిజమే. ఎందుకంటే మనలో చాలా సంకుచితమైనటువంటి భావాలు ఉన్నాయి మనకి. అలా సంకుచితమైనటువంటి భావాలతో అపరిమితమైనటువంటి దాన్ని అంటే ఇంకా మీరు చాలాసార్లు చెప్తుంటారు, మనం ఏం చేస్తామంటే ఎంతసేపు మనం ప్రతిదాన్ని మన మనసుతోనే పట్టుకోవాలని మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అది మనసుకు అందదయ్యా అంటే మనం అంతసేపు మనం మన సాధన మనసుతోనే పట్టుకోవాలని చూస్తాం. సో ఆ విషయాన్ని ఇక్కడ బాగా ప్రస్తావించారమ్మా. అలాగే ఎవరైనా అనుభవించారని చెప్తే మీరు అన్నట్టు అక్కడ అనుభవించడం అంటే దాని మాట అంటే ఎవరు అనుభూతి వాళ్ళకే తప్ప పలానా అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని ఏం చెప్పలేమమ్మా. ఒకవేళ చెప్పినా పై మాటలే తప్ప యువతల వాళ్ళకి ఏమీ సరిగ్గా అర్థం కాదు. ఎవరు అనుభవం వాళ్ళదే తప్ప మనం అనుభవించాము అంటే అనుభవించిన తర్వాత మీరు అన్నట్టు అక్కడ ఇంక అబ్జర్వేషన్ ఏమి ఉండదమ్మా. సో ఆ బ్రహ్మానుభూతి పొందితే. సో కాబట్టి ఇది అనుభవం, ఆ విషయాన్ని బాగా ప్రస్తావించారమ్మా. అంటే అది ఇంకోటి రకంగా చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఎవరైనా మనం అనుభూతి చెందారు అనుకుంటే మీరు దాన్ని మనం అంటే వాళ్ళు ఏంటంటే ఎలా అనుభూతి దాన్ని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే మనకు తెలిసినటువంటి జ్ఞానంతో మన ఉన్నటువంటి ఆలోచనలతో వాటితో ఎక్స్పీరియన్స్ చేస్తారని చెప్పారమ్మా. ఇది బాగుందమ్మా. సో అంటే మీరు అన్నట్టు లాస్ట్ లో బాగా కన్క్లూషన్ ఇచ్చారమ్మా. అంటే మనలో ఏదైతే ఉందో అవన్నీ మనం తీసేస్తే అంటే కంటెంట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ మనం ఖాళీ చేయగలిగితే అంటే ఇంత ముందుగా చాలాసార్లు చెప్పారు ఉన్నది అది. అంటే మనం ఏదో పొందాలి, అది చేయాలి, ఇది చేయాలి అని కాకుండా ఇంకేదో పొందడానికంటే ఏమి లేదు. సో ఉన్నదాన్ని మనం తీసిస్తే ఉన్నదే అది. మనలో ఏవైతే లోపాలు అయితే ఉన్నాయో, మనలో ఏదైతే దోషాలు అయితే ఉన్నాయో అవన్నీ మనం మనం తీసుకోగలిగితే ఉన్నది అది. అంటే ఆ విషయాన్ని కృష్ణమూర్తి గారు ఏంటంటే అంటే దేన్నైనా సరే అంటే మనలో ఉన్నటువంటి దాన్ని అంటే మనం ఎక్కడైతే రాంగ్ చేస్తున్నామో, మనం ఎక్కడైతే తప్పు చేస్తున్నామో దాన్ని ఎత్తి చూపిస్తూ
దాన్ని క్లియర్ గా మనం దాన్ని ఎలా చేయాలనేది చెప్తున్నారమ్మా. చాలా సంతోషం. ఎందుకంటే మనం మామూలుగా వింటుంటాం పేర్లు అది ఇది అని చెప్పి. అంటే చాలా సందర్భాల్లో ఒక డోర్ అంటాం, అంటే డోర్ అంటే ఆ పదం వెనకాతలు ఉన్నటువంటి అంతరార్థం వేరని అని చెప్తుంటారమ్మా. అలా ఏంటంటే మనం ఏదో మహావాక్యాలు చదువుతుంటాం తప్ప దాన్ని అనుభూతి చెందడం అనేది చాలా కష్టం అమ్మా. మాటల్లోనే చెప్పదు. అనుభూతి చెందాలంటే అది అపరిమితమైనటువంటి దాన్ని పరిమితమైనటువంటి సంకుశమైన దీంతో మనం పొందలేము. అని మీరు దానికి చాలా కన్క్లూషన్ బాగా ఇచ్చారు. అంటే మనలో ఏవైతే ఉన్నాయో లోపాలు దోషాలు ఏవైతే ఉన్నాయో మనం అరిషడ్ వరకు అన్నిటికీ లోనైపోయి అరిషడ్ వరకు లోనై ప్రతిదానికి లోనైపోతుంది. దాన్ని మనమే అనుభూతి చెందుతాం. అనుభూతి చెంది ఇది కాదు. సో అంటే ఇదంతా మనం ఏంటంటే మనలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఆ లోపాలు దోషాలు ఏంటైతే ఉన్నాయో అదన్నీ మనం ఖాళీ చేసుకోగలిగితే సో ఉన్నది అది కాబట్టి మనం తప్పకుండా మనం ఆ అనుభూతిని పొందవచ్చు అని చెప్పి అనుకుంటున్నాం. సతకోట నమస్కారాలమ్మా, ఇలాంటి సత్సంగాన్ని అందించిన మీకు. నిన్నటి అంటే కింద టాపిక్ వినవలసింది గురువు కోసం బాగా చెప్పారు. అంటే ఎందుకు అది చాలా క్లియర్గా అది రికార్డింగ్ నేను వినలేదమ్మా. వింటానమ్మా. నిన్నటి వరకు క్లాసులతోనే బాగా బిజీ అయిపోయామమ్మా. ఇప్పుడు లేవా క్లాస్? లేదు, ఎంసెట్ క్లాస్ కంప్లీట్ అయిపోయిందమ్మా. ఎంసెట్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిందమ్మా. బాగా చెప్తున్నారు. అంటే ఎవరో అలాగే ఇంటరాక్షన్ ఉంటే బాగుంటుంది. అంటే ఎంతవరకు అవగాహన అవుతుంది, ఎక్కడ అవ్వలేదు చెప్పడం అనేది ఎవరైనా ప్రశ్నించడమైనా నేను ఆనందిస్తాను. అంటే ఏం ఇంటరాక్షన్ లేకపోతే ఎలా? అసలే టాపిక్ అలాంటిది. మాకు ఇలాంటి ఎఫెక్ట్ వచ్చింది ఏదైనా మాట్లాడచ్చు, మనమే కదా ఏదైనా మాట్లాడచ్చు. ఎవరైనా మాట్లాడతారా? నమస్తే మేడం. నమస్తే. ఇప్పుడు మనకు అంటే ఇప్పుడు ఒక కండిషన్ అంటే వాళ్ళు ఇది చేస్తారు వీళ్ళు ఇది చేస్తారు ఇది అని అనుకుంటున్నాం కదా మేడం. అంటే కొంతవరకు మనకు ఆ సెక్యూరిటీ లభిస్తుంది కదా, అది కాదంటారా? అది కొంచెం కరెక్ట్ కాదంటారా? తీసుకోండి, ఎవరికి వారు అసలు సెక్యూరిటీ ఎందుకు, దేనికి కావాలి? నేను అయిపోయింది శరీరంతో, నేను శరీరాన్ని అనే భావనలో నేను కూర్చుంటే అప్పుడు కదా సెక్యూరిటీ. దేనికి సెక్యూరిటీ? మనసుగా శరీరానికా? ఆ నేననే కలగాపులగా నేనుకా అని మనం అనలైజ్ చేసుకోవాలి కదా. ఆలోచించమంటున్నాను, ఎందుకంటే నేను కూడా ఆలోచిస్తున్నాను దానికోసం. ఎంతవరకు అది దేనికి సెక్యూరిటీ కదా? ఈ బాడీకా? అంటే ఇప్పుడు ఒక బాడీకే అంటే ఒక రకంగా చెప్పాలంటే బాడీకే మేడం. ఇంకా బాడీ తప్ప మనిషికి ఇంకా ఆలంబన ఏముంది? ఆత్మ అంటే అది ఇది చేయడానికి లేదు కదా. ఉన్నంత వరకు బ్రతుకున్నంత వరకు బాడీ ఆలోచించట్లేదు. మనం నేను అని సృష్టించుకున్న ఒక మిథ్యా నేను సెక్యూరిటీ ఆలోచిస్తాం. అవునా? బాడీకి సెక్యూరిటీ అది ఎప్పుడు సెక్యూరిటీగానే ఎన్నాళ్ళు ఉండాలో అన్నాళ్ళు ఉంటుంది. అంటే నేను సృష్టించుకుని దానికి సెక్యూరిటీ అని అనుకుంటున్నాను. అవునా? ఆ మిథ్యా నేను సెక్యూరిటీ ఏంటి? జాగ్రత్తగా అనలైజ్ చేస్తే దానికి అస్తిత్వమే లేదు. అంటే మనం కృష్ణమూర్తి గారు చేస్తుంది అనాలిసిస్, విశ్లేషణ చేస్తున్నారు ఒక్కొక్కటి. ఆ విశ్లేషణలో సత్యం ఉంటే మనం తీసుకోవచ్చు కదా. ఆ ఫ్రీడమ్ మన దగ్గర ఉంది. నేనైతే అన్ని అలాగే తీసుకుంటాను. ఏది రైటో అది తీసుకోవాలి, అంతేగాని అనుయాయి అయిపోకర్లే, అంటే ఫాలోయర్ అయిపోకర్లేదు. మళ్ళీ ఫాలోయర్ అనేది బ్లైండ్, ఆయన కన్ను కూడా యాక్సెప్ట్ చేయొద్దంటారు. మనం ఆయన మన ఆలోచింప చేస్తున్నారు కదా.
మనం సెక్యూరిటీ నేనేదో అభద్రతలో ఉన్నాను అని నేను ఫీల్ అవుతున్నాను. అసలు సెక్యూరిటీ అనేది లేదు. అంటే అది వీఆర్ ఆల్వేస్ సెక్యూర్. అంటే ఆల్రెడీ నేచర్ లో అన్ని ఉన్నాయి. నేను అభద్రతలో ఉన్నాను అని నేనెవరు? మైండా? నేను మనస్సుని అనుకున్న మనస్సా? నేను శరీరాన్ని అనుకున్న మనస్సా? ఏం సెక్యూరిటీ? అలా అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మానవ జన్మ ఉంది మేడం. ఆ జన్మకు వచ్చిన తర్వాత మేడం ఈ ప్రశ్న చెప్పారా? నేను అని మనం ఎందుకు అలా అజ్ఞానంగా సృష్టించుకుని జీవిస్తున్నాం? ఎనలైజ్ చేస్తే దానికి అస్తిత్వమే లేదుగా. నేనుకు అనలైజ్ చేస్తే అస్తిత్వం లేదు. అది ఆ నేను అనేది కరెక్ట్ గా ఇదైతే అసలు ఇంకేమీ లేదు. కానీ అదే అండి, అంటే మనం ఆ అజ్ఞానపు నేనికి అలవాటైపోయాం, విద్యానేనికి అలవాటైపోయాం. వీఆర్ హ్యాబిచుయేటెడ్ జన్మల నుంచి. అందుకే కదా అనిలిస్టెంట్ ఎవరో అడిగారు, నేను బాడీని కానని నాకు తెలిసినా నేను మళ్ళీ అదే భావనలో ఎందుకు ఉంటున్నాను అంటే, ఈ భావన ఎన్నో జన్మల నుంచి వచ్చేసింది, అందుకని అంత ఈజీగా పోవట్లేదు. ఆ భావన మనకు స్టెబిలైజ్ అయిపోయింది, అంతేనా? అదే మేడం. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇంకా బాడీకి ఇదైపోయాం కాబట్టి ఆ బాడీని మనం నేను అనేది ఒక దాన్ని అది చేసుకొని మేడం. కానీ నేను గ్రాంటెడ్ గా జీవిస్తాను అంటే ఎంతవరకు రైట్? తెలిసేక ఐఎమ్ నాట్ ద బాడీ ఇస్ మై ఇన్స్ట్రుమెంట్. నా కారు నేను కాదు, నేను కారుని జీవిస్తానంటే ఎంతవరకు రైట్? అది నా పనిముట్టు, నేను బాడీని కానుగా. శరీరమాధ్యం కాదు ధర్మ సాధనం అన్నారు కదా. ధర్మం అంటే రైటియస్ యాక్సెస్ చేసే ఒక పనిముట్టు అది. అంటే ఐడెంటిఫికేషన్ అలవాటైంది కనుక అది రైట్ అని మనం గురించడం రైటా? పీపుల్ ఆర్ లివింగ్ లైక్ దట్, సో ఐ ఆల్సో లివ్ లైక్ దట్ అనుకోవడం రైటా? ఓకే, అయితే ఎనలిటికల్ గా చూస్తే అసలు ఎక్కడ ఏమీ లేదు, ఉందన్న భ్రాంతిలో జీవిస్తున్నాం మనం. నేనున్నా నీకేం పర్వాలేదని ఒక అతను అన్నాడు అనుకోండి, మనం ఏమో హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఆయన ఏమి చేయడం అనుకోండి, అప్పుడు ఏంటి లాభం? సైకలాజికల్ సెక్యూరిటీ ఇన్నాళ్ళు ఏదో 5 రోజులు ఇది 50 రోజులు లేటర్ తగ్గ తెలిసిపోయింది ఆయన ఏం చెయ్యడు, ఉట్టినే అంటాడని. అప్పుడు ఈ సెక్యూరిటీ ఉట్టిదే కదా. యూనియన్ పెడతారు కదా, నేను అడిగాను ఈ యూనియన్ వాళ్ళు ఏ టైంలో అంటే అవసరమైన టైంలో ఏమైనా చేస్తున్నారా? నమస్తే మేడం, నేను అనురాధ. నమస్తే అండి, అంటే మేడం ఇది కరెక్ట్ కాదో నాకు తెలియదు, కానీ సెక్యూరిటీ కోసం మనం ఆలోచిస్తున్నాం, కానీ ఆ సెక్యూరిటీనే మనకు బాధలు తెస్తుందని తెలుసుకోలేకపోతున్నాం మేడం. వాళ్ళు ఉన్నారు చేస్తారు అన్న భావన మనకు హ్యాపీగా ఉంటుంది, చేయలేనప్పుడు బాధపడుతుంటాం. మన శక్తి నశించిపోతుంది, మనలో ఉన్న టాలెంట్ అణగారిపోతుంది అన్నది తెలుసుకోలేకపోతున్నాం మేడం. ఎవరు చేసే వాళ్ళు లేరు అంటే చెప్పండి మేడం. ఎప్పుడు చేసేవాళ్ళు ఎవరు చేసే వాళ్ళు లేరు అని తెలిసినప్పుడు మనలో ఉన్న శక్తి రెట్టింపు అవుతుంది మేడం, రెట్టింపు అవుతుంది, మన టాలెంట్ బయటకు వస్తుంది. థ్యాంక్ యూ మేడం. ఎవరో ఉన్నారన్నది కేవలం భావనే.
నోబడి ఈస్ దే. అవును. అంటే మనం ఇంత జ్ఞానంగా చూస్తున్నప్పుడు బాడీ నేనని ఐడెంటిఫికేషన్ నేను వదలాలి కదా. ఇట్స్ మై ఇన్స్ట్రుమెంట్. వాళ్ళందరూ వదలలేదండి, నేను ఎలా వదులుతానని కాదు కదా ప్రశ్న ఇక్కడ. అవును మేడం. బాడీ నేను అనుకున్నప్పుడే ఈ బాధలన్నీ మేడం. అది కాదు అని తెలుసుకున్నాక హ్యాపీగా ఉండగలుగుతాం. చెప్పండి బుద్ధుడు గారు. మీరేదో మాట్లాడుతున్నారు, మేడం మీరేదో చెప్తున్నారు, చెప్పండి. ఇంకేం లేదు మేడం. అదే అంటే ఇప్పుడు మనకు ఒక ఫ్యామిలీ, ఒక ఇవన్నీ ఏదో అనుకొని సెక్యూరిటీ అని అనుకొని మనం ఇది చేస్తున్నాం కదా. అవన్నీ యాక్చువల్గా భ్రమలే కానీ దాని మీదనే బతికేస్తున్నాము. అనేది అదే అర్థం అవుతుంది, కరెక్టే. అర్థమైనా పక్కన పెట్టేస్తున్నాం. మీరు చెప్పేది పక్కన పెట్టేసినప్పుడు ఉన్న స్టాండర్డ్ మీద మీరు మాట్లాడండి అంటారు, అంతే కదా. అదే అంటే ఏం లేదు మేడం, అది మీరు చెప్పింది మాత్రం 100% కరెక్టే. అది ఎక్కడ ఎవరికి ఎవరు సెక్యూరిటీ లేదు. ఏం ఏం జరగాలో అది జరుగుతుంది 100%. సైకలాజికల్ గా మనం ఓహోహో ఉన్నారులే ఎవరో అన్న దానికి అలవాటు అయిపోయింది. అలా లేకపోతే బతకలేని స్థితికి వచ్చి వాళ్ళుంటే ఇది జరగదు, లేకపోతే వీళ్ళుంటే అది జరగదు అనడానికి లేదు. ఎవరున్నా ఏం జరగాలో అది జరిగిపోతుంది. అదైతే మనం ఇంకా 100% రాసి పెట్టుకోవచ్చు. కానీ అయితే మీరు అన్నట్టు ఏంటంటే అదే భ్రమలలో జీవించుకుంటూ ఇదైపోతున్నాం. అంటే భ్రమంలో బతికితే కొంచెం భద్రత ఉన్నది అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడనా. కరెక్ట్. ఆ భద్రత ఇష్టం ఉండదు మనసుకి. అయితే ఏమైతుందంటే భ్రమల్లో బతకడం వల్ల బాధ ఎక్కువైతుంది మేడం. ఎందుకంటే ఏదైతే భద్రత అని మనం అనుకుంటున్నామో ఆ భద్రత దొరకనప్పుడు మళ్ళీ బాధల్లోకి వెళ్ళిపోతారు. ఏంటంటే నేను ఇది అనుకున్నా, నాకు అది జరిగింది, అది అనుకున్నా, ఇది జరిగింది. ఇవన్నిటికంటే ముందే మీరు అన్నట్టు ఎవరికి ఎవరు ఏం లేరు అనే ఒక కాన్సెప్ట్ కిందికి పర్ఫెక్ట్ గా వచ్చేసామంటే ఇంకా దాంట్లో ఈ బాధలు లేవు, భయాలు లేవు. జరిగేది ఉంటది. చూసుకుంటూ మన టైం వచ్చినప్పుడు మనం క్లోజ్ చేసే పరిస్థితి ఉంటుంది మేడం. అది అట్లా అనిపిస్తుంది. ఈ కాన్సెప్ట్స్ అన్ని ఖాళీ అవుతూ ఉంటే అసలు లవ్ పైకి వస్తుంది కదా. అసలైనదంతా పైకి వస్తుంది, ఫియర్ ఉండదు. ఈ కాన్సెప్ట్ వల్లే మనకి ఫియర్ వస్తుంది. 100% మేడం. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు నాకేం ఇది లేదు అని అన్నప్పుడు ఒక తేలిక భావం వస్తుంది. అంటే అంతవరకు ఒక ఏదో బరువు మోసిన భావనలన్నింటినీ తగ్గిపోయి ఒక మనసు తేలిక అనేది ఒకటి వచ్చేస్తుంది. అలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క భ్రమను దాన్ని చూసుకుంటూ వదిలించుకుంటూ పోతే ప్రతి భ్రమ తొలగినప్పుడల్లా ఒక భ్రమ కనిపించినట్టే ఉంటదేమో అనిపిస్తుంది. కొడుకులు ఉంటారు, కొడుకులు రక్షిస్తారు అనే భ్రాంతిలో ఉంటారు. ఆ కొడుకు డైరెక్ట్ గా చెప్తాడు, చూడమ్మా నా పనులు నాకు ముఖ్యం, నువ్వు ముఖ్యం కాదు. నేను ఇతర దేశానికో ఇంకో దగ్గరికి వెళ్ళాలి, ఇక్కడ ఉండలేదు. అప్పుడు ఆ భ్రమ ఆటోమేటిక్ గా తొలగుతుంది కదా. అదొక భ్రమ తొలగిపోతుంది మేడం. అలాంటి భ్రమంలో ఇంకా ఇక్కడ పుత్రుడు పున్నామ నరకం నుంచి, ఆ పున్నామ నరకం అంటే ఏంటి? పుత్రుడు అంటే జ్ఞానపుత్రుడు అని చెప్తున్నారు. పుత్రుడు పుట్టిన వాళ్ళందరూ ఇంకా మోక్షం పొందేస్తారా చెప్పండి? అలాంటి కాన్సెప్ట్. అంటే ఇంకా మోక్షానికి ప్రయత్నించట్లేదు నా అహంకారం. పుత్రుడు పుట్టేసరికల్లా ఆ పుత్రుడు కాలుతో తన్ని నానా రకాల మోక్షం తెస్తారు. కాదు లేదు, అది ఈ లైఫ్ లో నీకేమీ లేదని చూపిస్తారు.
అదే మేడం, అంటే ఇంకా జీవితం అంతా ఇలాగనే ఇది చేసుకుంటూ వృద్ధాప్యం వచ్చేస్తుంది, మళ్ళీ దాటుకుంటాం, మళ్ళీ జన్మకు వస్తాం, ఇంక ఇదే జరుగుతుంది. ఆశయాల్లోని బతుకుతూ మిథ్యా రకమైనటువంటి సెక్యూరిటీలో బతుకుతూ ఇదే జీవితం అని భావిస్తూ ఆ సెక్యూరిటీ పోతున్న విరోధిస్తూ అలాగే జీవిస్తాం. అడిగిన కోరిక నా భగవంతుడు నా కోరిక తీర్చేస్తాడంటే ఎంత అధర్మం. ఆ భగవంతుడు అలాంటి కోరికలు ఎక్కడా తీరుస్తాడు? ఆయన ఎందుకు తీరుస్తాడు అసలు? అంటే ఈ తెలివి మనం చిక్కుకోకుండా అలా కాకుండా ఉన్నాడులే ఓ భగవంతుడు తీరుస్తాడంటే అప్పుడు నాకు కొంచెం సెక్యూరిటీ ఉంటుందా? అలా భగవంతుడు పక్కన ఉన్నా కూడా ఎవరు బ్రతుకు వాళ్ళు బతకాల్సి వచ్చింది కదా మేడం, పాండవులు. అంతే కదా, భగవంతుడే అంతర్గతంగా నేనే ఉన్నా ఆయన తెలుసుకోకుండా జీవిస్తున్నాడు. ఇంక పక్కన కూడా కాదు, లోపలే ఉన్నాడు. కరెక్ట్ మేడం, మనం లోపలనే ఉన్నాడు. ఆయన వెనకే జీవించడం బట్టే నేను వికాకులన్నీ వస్తాయి. లోపల ఉన్నాడు, కర్మసాక్షిగా చూస్తూ ఉన్నాడు, గడిచిపోతా ఉంది కాలం. ఆయన అనిచేయడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి మేడం. ఆ భగవత్ తత్వాన్ని అనిచేయడం బట్టే కదా ఇబ్బందులన్నీ మొదలు. నా కోరిక ఇంపార్టెంట్, నేను అనుకున్న నా లక్ష్యాలు నెరవేరాలి. నేనెవరు? నా పెట్టి మైండ్. అప్పుడు భగవంతుడు ఉన్నట్టు లెక్క, లేకపోతే పార్టీ మార్చేస్తాం. నా భగవంతుడి కోరిక తీర్చే శక్తి లేదు కనుక నేను పార్టీ మార్చేయాలి. ఇమీడియట్ గా మార్చేస్తాను మేడం ప్లేట్. అది పరిస్థితి. అంటే నేను ఎందుకు ఇలా అంటున్నానంటే ఆ చెప్పిన విషయాల్లో డీప్ గా మనం ఆలోచిస్తే చాలా మంచిదేమో అనిపిస్తుంది. ఆలోచించడం మాత్రంలో ప్రమాదం. సత్యం తెలుసుకోవాలి అనేప్పుడు ఆలోచన అవసరం, డెప్త్ ఆఫ్ థింక్ వెళ్ళాలి. ఇదే మేడం మీరు చెప్పినట్టు ఏంటంటే ఎంటీ చేసుకుంటూ వెళ్ళడమే పర్ఫెక్ట్. అయితే ఏంటంటే దానికోసం ప్రత్యేకంగా ఇది చేయాల్సిన అవసరం లేదు. ఆలోచనను దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంటే దానంతకు అదే ఎంటీ అయిపోతుంది. అది మీ బాడీ ఏ స్థితిలో ఉన్నా అది చేయగలదు. అదే మేడం, మనం అంటే నాకు ఈ పని ఉంది, నేను ఆ పని చేయలేను అనే పరిస్థితి కూడా ఏం లేదు. జస్ట్ మనం చేసే పనులను మనం అబ్జర్వ్ చేసుకుంటూ పోతుంటేనే సాల్వ్ అయిపోతుంది. అది మనం చేసే పనులన్నీ కళ్ళు మూసుకుని మన ఫలితాలు మాత్రం. నేనేమో నిప్పు రగించే పని చేస్తూ నిప్పు ఇవ్వకయ్యా అని అడుగుతాను. ఎలా జరుగుతుంది? మంటని ఇవ్వకయ్యా, ఇతనేమో మంట పెడుతూ ఉంటాను, మంట ఇవ్వకయ్యా అని అడుగుతాను. మళ్ళీ నా భగవంతుడు నా కోరికలు తీర్చాడు అంటూ ఓ భగవంతుని నిర్మించుకుంటాను. చేసే పని కరెక్ట్ చేస్తుంది. చెప్పాలంటే ఒక చిన్న పనే మనం చేయలేకపోతున్నాం అనేది అనిపిస్తుంది మేడం ఇప్పుడైతే. అంటే అది చిన్న పని అని అంటే చిన్న అంటే చిన్నది, పెద్ద అంటే పెద్దది. కానీ చిన్న అంటే ఏం లేదు మేడం, అది ఆలోచనను అబ్జర్వ్ చేయడమే ఒక పెద్ద గగనమైన విషయం అయితే కాదు. కానీ ఆ విధమైన అలవాటు చేసుకోవడం అనేది దానికి అలవాటు చేసుకోవాలి. అంతే, అంటే చేసుకోవాలి అంతే. ఇంకొకరిని అబ్జర్వ్ చేసేది మన ప్రతి యాక్టివిటీ, మన ప్రతి ఆలోచనకి మూలాన్ని మనం చూడగలగాలి. ఆత్మవంచన లేకుండా. ఇంకొకటి, ఇతరులని చూసినంత వరకు ప్రపంచమే ఉంటుంది, మనల్ని చూస్తేనే ప్రపంచం మాయమవుతుంది. అసలైన సత్యం మనకి తెలుస్తుంది. ఇతరులను చూసే కొద్దీ ప్రపంచం పెరిగిపోతుంటది. ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పిన దాంట్లో కృష్ణమూర్తి గారు కొత్తది ఏంటి చెప్పట్లేదు, అందులో ఉన్న విషయాలు చూపిస్తున్నారు. వెంకటేశానంద గారు
ఆ అడగడంలో ఉద్దేశం అదే కదా, ఆయన ఎలా చూపిస్తారు ఆ విషయాలు అని. నిజమే, ఈ మహావాక్యాలు అయితే అలా వాళ్ళు అద్భుతంగా చెప్పారు, వీళ్ళు అద్భుతంగా చెప్పారు అంతవరకు మనకు తెలుసు. ఒక సంస్కృతంలో పద్యాలతో చెప్తే ఇంకా బాగుంటుంది, తెలుగు పద్యాలు అసుగా చెప్తే ఇంకా బాగుంటుంది. సో మనం దేన్ని అప్రిషియేట్ చేస్తాం? ప్రజెంటేషన్ కదా. అవును మేడం, ప్రజెంటేషన్ లో ఎంత అందం ఉంటే, అభినయము అందం ఉంటే చాలు. ఇంకెవరైనా మాట్లాడతారా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే లెట్ us think ప్రాపర్లీ. ఆలోచన చేయడంలో ఏమీ డేంజర్ లేదు, ఇదంతా సత్యం అని తెలుసుకోవాలి ఎవరికి వారు. అలా చేయడం అనేది మన బాధ్యత కూడా. మనకి ఇంకెవరో చేసి పెట్టింది ఎందుకు, మనకి అది రైతు కాదు, మనమే చేసుకోవాలి. ఆ కెపాసిటీ మన దగ్గర ఉంది. మన కెపాసిటీస్ మనం అండర్ ఎస్టిమేట్ చేస్తాం. అయితే అందరికీ నమస్కారం, ముగించేద్దాం.